మనలో చాలా మందికి అనిపించే ఒక వింత ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటాం గదా, అందరితో కనెక్ట్ అయ్యున్నాం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనతో మనకే కనెక్షన్ తప్పిపోతోందా అనిపిస్తుందా? ఇదేంటో ఒక రకమైన పారాడాక్స్. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది చాలా కామన్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూడా సరిగ్గా దీని గురించే. ఇదే అసలైన కాన్ఫ్లిక్ట్. ఒకవైపు చూస్తే ప్రపంచంలో జరిగే ప్రతి విషయంతో మనకి లింక్ ఉంటుంది. కానీ ఇంకోవైపు మన గురించి మనకే సరిగ్గా తెలీదు. మనతో మనకే సంబంధం తెగిపోతున్నట్టు అనిపిస్తోంది. అయితే ఇంత గందరగోళంలో మనం వినాల్సిన అతి ముఖ్యమైన సిగ్నల్ ఏంటి? ఈ ప్రశ్న మనల్ని ఈ కథలో ముందుకు నడిపిస్తుంది. చివరికి సమాధానం దొరుకుతుందో లేదో చూద్దాం. సరే, ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. మన హీరో పేరు అర్జున్. అందరిలాగే ఉన్నా తనలో ఒక ప్రత్యేకమైన కోరిక ఉండేది. ఈ సోషల్ మీడియా ఫీడ్స్, ట్రెండ్స్ వీటిని దాటి ఇంకేదో లోతైన దాన్ని వెతకాలి, తెలుసుకోవాలి అని. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. ఒకవైపు జనం అంతా స్క్రోల్ చేస్తూ ట్రెండ్స్, లైకుల వెంట పడుతున్నారు. కానీ అర్జున్ కల మాత్రం వేరు. కేవలం బయట ప్రదేశాలు చూడటమే కాదు, తనని తాను తెలుసుకోవాలి, తనని తాను అన్వేషించుకోవాలి అనుకున్నాడు. అందరూ బయట వెతుకుతుంటే అతను తన లోపల వెతకాలనుకున్నాడనమాట. అలాంటి టైంలోనే ఒకరోజు అనుకోకుండా తన తాతగారి పాత జర్నల్ ఒకటి దొరికింది. అందులో ఒక చిన్న నోట్, ఒక రహస్య సందేశం. అదే అతని జీవితాన్ని మార్చే సాహసానికి పిలుపునిచ్చింది. ఆ సందేశమేంటంటే, నిశ్శబ్ద పర్వతాలక ఆవల ఒక సంకేతముంది. అది ప్రపంచం కోసంగాదు, డిస్కనెక్ట్ అవ్వడానికి ధైర్యం చేసేవారికోసం. వింటుంటేనే ఏదో ఒక మిస్టరీలా ఉంది కదా. ముఖ్యంగా ఆ డిస్కనెక్ట్, సంకేతం అనే మాటలు అర్జున్ని బాగా ఆలోచనలో పడేశాయి. ఏంటా సంకేతం? ఎక్కడుందది? ఇంకేం ఆలోచించలేదు. ఆ పిలుపుకు సమాధానం ఇవ్వాలనుకున్నాడు. తన ఫోన్, తన సోషల్ మీడియా, ఈ కనెక్టెడ్ ప్రపంచాన్ని అంతా వదిలేశాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడే ఆ రహస్యాన్ని ఛేదించడానికి బయలుదేరాడు. ఇది నిజంగా చాలా పెద్ద నిర్ణయం. ఇక్కడి నుంచి కథలో ఒక పెద్ద మలుపొస్తుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడున్న ఉత్సాహం మెల్లగా తగ్గడం మొదలవుతుంది. అసలైన ఏకాంతం, కఠినమైన నిశ్శబ్దమంటే ఏంటో అర్జున్కి అప్పుడు తెలిసొచ్చింది. అస్సలు ఇంటర్నెట్ లేదు, దారి చూపే జీపీఎస్ కూడా లేదు. ఏదైనా అయితే వెంటనే హెల్ప్ అడగటానికి ఎవ్వరూ లేరు. చుట్టూ ఉన్నది కేవలం అనిశ్చితి మాత్రమే. మొట్టమొదటిసారి అర్జున్కి తన సొంత ఆలోచనలతోనే యుద్ధం మొదలైంది. వాటి నుండి తప్పించుకోలేకపోయాడు. తన లోపల దాగి ఉన్న భయం బయటకొచ్చింది. ఒకవేళ నేను దారి తప్పిపోతే? ఈ ఒక్క ప్రశ్న అతన్ని వెంటాడటం మొదలుపెట్టింది. ఎన్నో రోజులు కష్టపడి, ప్రయాణించి, పూర్తిగా అలసిపోయి చివరికి ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. కాని అక్కడ ఏమీ లేదు. అంత కష్టపడి వస్తే ఏమీ లేకపోవడంతో పూర్తిగా ఓడిపోయిన ఫీలింగ్. చాలా నిరాశ చెందాడు. అక్కడ ఎలాంటి సిగ్నల్ లేదు, టవర్ లేదు, ఏమీ లేదు, కేవలం శూన్యం. ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణంలో తన ప్రయాణమంతా వేస్ట్. ఇదంతా ఒక అబద్ధం అనిపించుంటుంది గదా. ఎంత ఆశతో వచ్చాడో, కాని ఎదురుగా కనిపించింది మాత్రం ఖాళీతనం. కాని సరిగ్గా ఆ నిశ్శబ్దంలోనే, ఆ పూర్తి నిరాశలోనే ఒక అద్భుతం జరిగింది. అర్జున్ దృష్టి మొదటిసారి బయటనుంచి తన లోపలికి మళ్ళింది. అప్పటివరకు తను ఎప్పుడూ పట్టించుకోని కొన్ని విషయాల్ని మొదటిసారిగా గమనించడం మొదలుపెట్టాడు. అవి గాలి చేసే శబ్దం, తన శ్వాస యొక్క లయ, ఇంకా తన గుండె చప్పుడు. అప్పుడు అర్థమైందతనికి అసలైన సంకేతం ఏంటో. తను వెతుకుతున్నది బయట దొరికేదో సిగ్నల్ కాదు, అది ఫిజికల్ వస్తువు కాదు. ఎప్పుడైతే బయట ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయి మనతో మనం మళ్ళీ కనెక్ట్ అవుతామో అప్పుడు దొరికే క్లారిటీ, ఆ స్పష్టతే అసలైన సంకేతం. అది తనలోనే ఉంది. తర్వాత అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు. చూడ్డానికి పాత అర్జున్లాగే ఉన్నాడు. కాని అతని లోపలి ప్రపంచం మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒక నిశ్శబ్దమైన కాని చాలా లోతైన పరివర్తన అది. ఈ మార్పుని మనం ఇలా చూడొచ్చు. ప్రయాణానికి ముందు బయట ప్రపంచంలోని గందరగోళం అతన్ని కంట్రోల్ చేసేది. కాని ఆ తర్వాత తన లోపలి కనెక్షన్తో ఎంతో స్థిరంగా, గ్రౌండెడ్గా తయారయ్యాడు.
అంటే ఈ మొత్తం కథ మనకు చెప్పేది ఒక్కటే, జీవితంలో అన్నింటికన్నా బలమైన బంధం ఏదైనా ఉందంటే అది ఒక వ్యక్తి తమతో తాము ఏర్పరచుకునే బంధమే. ఈ కథ కేవలం అర్జున్ది మాత్రమే కాదు, ఇది మనందరిదీ. ఇంత రణగొణ ధ్వని ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో మన లోపలి సంకేతాన్ని మనం వింటున్నామా? అసలు చివరిసారిగా మన సొంత సిగ్నల్ని మనం ఎప్పుడు విన్నాం? ఈ ప్రశ్న గురించి మనం